దాని గురించి రాగం ఇది అని కానీ దేని గురించి సంగీతం గురించి ఈ పద్యాలు నేను చిన్నప్పుడు అంటే లేట్ 1950s బాగా పాపులర్ అయినాయి. ప్రతి పల్లెటూళ్ళలోనూ ప్రతి వాళ్ళు పాడుకునేవాళ్ళు కాలేజీ కోసం. ఈ తిరుపతి వెంకట గౌరి గురించి అప్పటిదాకా నాకు తెలియదు, కానీ వాళ్ళంతటా వాళ్ళు రాసుకున్న పద్యమే ఇది. ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మొక్కగా నెక్కినాము, సన్మానములందినాము బహుమానములను గ్రహించినారము, యవ్వానిని లెక్క పెట్టగ నవారణ దిగ్విజయంబు నొనర్చి ప్రజ్ఞానిధులంచు పేరుగొనినారము, నీ వలనం సరస్వతి అని వాడు చెప్పుకున్న పద్యం. ఇక్కడ ఈ ప్రస్తుతం వచ్చిన సీన్లో ఏంటంటే కృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు సహాయం కోసం వస్తారు. కృష్ణుడు పడుకుని ఉంటాడు. దుర్యోధనుడు ముందర కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదేమిటి నేను రారాజుని అని చెప్పేసి తల దగ్గరికి వెళ్తాడు. అర్జునుడు భక్తుడు వినమ్రుడు కాబట్టి కాళ్ళ దగ్గర ఉంటాడు. కృష్ణుడు లేస్తాడు. లేచి మొదట్లో అర్జునుడితో ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరూ సుఖులే కదా, యశో భక్కులు నీరు నన్నలును భవ్య మనస్కులు నీరు తమ్ములు చక్కగనున్నవారే. ఇటు దుర్యోధనుడికి చూస్తాడు. భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకు చక్కగా నుంచి శాంతుగది తాను చెరుచున చెల్పుమర్జున. అక్కడ అప్పటిదాకా ఆడుతున్నవాడు ఒకసారి దుర్యోధనుడు ఒక చూస్తాడు. అప్పుడు భీముడికి దుర్యోధనుడికి బాగా తొడబడి కొట్టాలని చెప్పాడు కదా, అందుకని వాడికి కొంచెం ఎక్కిస్తున్నాడు అన్నమాట. బండి వెంటనే ఇటు సుయోధనుడి దగ్గర చూస్తాడు. బాబా ఎప్పుడు వచ్చితేవు సుఖులే భ్రాత సుధు చుటము, నీ వలభ్యము పట్టు కర్ణుడును మనీలో సుఖోపేతులే, మీ వంశోన్నది గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూదేవు సేవమునైన సంగుదురే నీ తేజంబు హెచ్చించుచున్. నీ వచ్చిన పనిదేపి ముదావగుడవు కమ్మునాకు. సుయోధన, నీ వచ్చిన పనిదేపి ముదావగుడవు కమ్మునాకు, అఖిలావళి పాలావళి మౌళిమణి సంభావిత చరణుడవు నీ వచ్చుట యసదే. ఇక్కడ వేసిన సమాచారం చాలా ఉన్నాయి. అఖిలావళి పాలావళి మౌళిమణి సంభావిత చరణుడు అంటున్నాను. అంటే వాడికి ఇంకా ఎక్కిస్తున్నాడు పైకి. అప్పుడు దుర్యోధనుడు నీ కోసం సహాయం కోసం వచ్చాను అని అంటాడు. ఇది ఇక్కడ పాలిటిక్స్ ముందుగా వచ్చి తీవు సుయోధన, ముందుగా వచ్చి తీవు ముందుగా నర్జును నేను చూచి బంధువులన్నయం సమది పాయక నిల్చే సహాయమిరువును చందుట పాడి, మీకునై చేసద సైన్య విభాగము అందు మీకు తగుదానికై కొనుడు కోరుట బాలుని కొప్పు మున్నుగన్. ఆ ఛాన్స్ ముందర అర్జునుడికి ఇచ్చారనమాట. అంటే దుర్యోధనుడు అప్పుడు అనుకుంటున్నాడు వీడు ఇప్పుడు ట్రిక్ కొడుతున్నాడు, నాకు ఏమీ రాదేమో అని. కానీ ఇంకా నెక్స్ట్ పద్యం, అన్ని ఎడలను నాకు దీటైన వారు గోపకులు 10,000 కుంఠబలు కలరు, వారలొక్క వైపు నేనొక వైపు, మరియు యుద్ధమనరించు వారలు అబద్ధమెందులకు, నేను పరమాత్ముడనై యుద్ధము త్రోవబోవక బుద్ధికి తోచిన సహాయమును కొనరింతున్. ఇక్కడ ఏమంటున్నాడంటే నేను యుద్ధం చేయను. ఈ తర్వాత పద్యం చాలా ఫేమస్, అందరూ వినుంటారు. ఆయుధము ధరింప, అర్జున జాగ్రత్తగా విను, ఆయుధము ధరింప అనికి అగముగా నొక పట్లకే నూరక సాయము సయువాడ, పెరుచన్నను పిమ్మట ఎగులాడినన్
దోయిలి యొగ్గుదు నిలము తొలుత వధించిది కోరుకొమ్ము నీకేయది ఇష్టము కడమ ఈతని పాలకు పాండునందన. అంటే అప్పుడు అర్జునుడు ఈ పద్యం పాడతానంటే కృష్ణుడి పాత్రలో పద్యాలు కానీ ఇది కొంచెం ఈ సీన్ చాలా ఇంపార్టెంట్. నందకుమార యుద్ధమున నారదమందు వసింపుమయ్య నందకుమార యుద్ధమున నారదమందు వసింపుమయ్య మధ్యందిన భానుమండల విధంగున నీదగు కల్మి చేసి నా చందనమొప్పుగాక రిపు సంతతి తేజము తప్పుగాక నీవెందును ఆయుధము దరికే గమి కొప్పుదుగాక కేశవా. నువ్వు యుద్ధం చేయనా పర్వాలేదు, నా దగ్గర వస్తుంటే చాలు అని చెప్పి అర్జున్ అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఈ 10,000 మంది నకిలీ కృష్ణుని తీసుకుని చాలా సంతోషంగా బయట. ఇక్కడ శ్రీకృష్ణుడికి అర్జునుడు భక్తుడు, బావమడి, అందుకని వేళకోణం పెడుతున్నాడు. ఈ వేళకోణం పద్యంలో ఏంటంటే 2 చేస్తున్నాడు. తనకి వాడి భక్తిని టెస్ట్ చేయడం కూడా దీని పాట ఉంటుంది. అదేంటంటే అర్జున ఆలము సేయనని యథార్థము పలికిటి జుమ్మి ఆలము సేయనని యథార్థము పలికిటి జుమ్మి అట్టి గోపాలుని నన్ను గోరితివి బండన పండితులగ్ని తేజలు తాళ ధనుర్ధరు బండన పండితులగ్ని తేజలు తాళ ధనుర్ధరు బహుశత ప్రముతులు యదు సింహులందరిన్ పాలుగై కొన కురు పాలుడు బాలుడవైతి ఒక్కట. అంటే చిన్న కుర్రాడిలాగా అని కోరుకున్నావు. ఇప్పుడు నాటకాలు వేశారా? కంఠస్థమయ్యే అన్ని పద్యాలంటే ఏమో. ఇప్పుడు అర్జునుడు సమాధానం చెప్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా నండి. తన్నేమో అంటే ఈ కౌరవ వాళ్ళని ఎలా చూపిస్తున్నాడు. ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ ఆల జాతి కింతిన్నది పుష్టి. అక్కడంటే దుర్యోధన్ని ఆల జాతి అంటే గొడ్ల కింద పడుతుంది. ఆలముసే ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ ఆల జాతి కింతిన్నది పుష్టి నీ ఒరుగుదంచి రథంగున నుండిన చాలు నే సునము చేసదన్ రిపుల చూపరులద్భుతమంద నాకు పేరు సంగుము నీవు ఊరక చుంచుతుండు మచ్చుత. దానికి ఇద్దరు ఉడంబడ్డారు. వీరు యుద్ధం చేయడం వచ్చారు. ఇప్పుడు ఈ పద్యంలో కృష్ణుడు తన నిజమైన భావం చెప్తాడు. ఊరక చూచుచుండు మనుటొప్పిది గాని ఊరక చూచుచుండు మనుటొప్పిది గాని భవద్రదస్తు నను పారగ చూచి నీరుపులు పక్కున నవ్వి అనాదరింతురు ఆ సురకులంబు మెచ్చ రిపుసూదన తాభరమును నీకు నే సారథినై విజయ సారథి నామమునంజరించదన్. ఇక్కడి నుంచి కృష్ణుడి పేరు విజయ సారథి. దీనికి అర్జునుడు చాలా సంతోషపడుతున్నాడు. ఇక్కడ సారథియంత వేదముల సారము సౌరి సారథియంత వేదముల సారము సౌరి తదంగ్రి భక్తి జన్నారడు క్రీడితారధికుడౌనట చిందము విల్లు తేరువన్ వారు అముల్ మొదల్ దివిజ వర్గమ సంగినవంట అస్త్ర విస్తార గురు శివాదులట సంగరమందెవడాగజాలడి. దీంతో ఫస్ట్ సీన్ ఇంపార్టెంట్ పద్యం.